బ్యాక్ టు న్యూస్. రాజకీయ ప్రయోజనం కోసమే కొంతమంది ఎస్సీ ఎస్టీ వర్గీకరణ తీసుకొచ్చారని లంబాడా హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కిషన్ శోభన్ నాయక్ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఖమ్మంలోని అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ఎస్టీ వర్గీకరణ జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక దీని మీద మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ చిర రవి అందిస్తారు. ఎస్టీ జాబితా నుండి లంబాడీలను తొలగించాలనేటువంటి డిమాండ్ రోజు రోజుకి పెరగడంతో ఎస్టీల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటుంది. ఇప్పటికే ఏదైతే లంబాడా హక్కుల పోరాట వేదిక నాయకులు మొత్తం కూడా ఖమ్మం నగరంలో ధర్నా చేశారు. వారిని అడిగిన మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఏదైతే లంబాడీలని ఎస్టీ జాబితా నుంచి ఎందుకు తొలగించాలని ఒక డిమాండ్ వస్తుంది, దాని పట్ల మీ స్పందన ఏంటి? ముఖ్యంగా చెప్పాలంటే ఈ ప్రైవేటైజేషన్, లిబరైజేషన్, గ్లోబలైజేషన్ ద్వారా ప్రైవేట్ పరంలో ఉద్యోగాలని ప్రైవేట్ పరం అయిపోయినాయి, కంపెనీలని ప్రైవేట్ పరం అయిపోయినాయి. ఏజెన్సీ ప్రాంతంలో కానీ ప్లేన్ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకి ఉద్యోగాలు తగ్గిపోయాయి, వారికి ఇచ్చే బడ్జెట్ తగ్గిపోయింది. అలాంటి సందర్భంలో ఈ 10% ఉన్నటువంటి జనాభాకి అరకొరగా ఇస్తున్నటువంటి బడ్జెట్ కానీ అరకొరగా ఇస్తున్నటువంటి ఉద్యోగాలు కానీ సరిపోని పరిస్థితుల్లో ఈ తెగల మధ్యన వైషమ్యాలు పుట్టుకురావడానికి కారణమవుతుంది. నిజంగానే వారి బడ్జెట్ వారికి ఉన్న 10% రిజర్వేషన్ కనుక ప్రకటించినట్టయితే తప్పకుండా ఇలాంటి అశాంతి అనేది ఉండేది కాదు. రెండో విషయము, ఏదైతే 8% ఉన్నటువంటి గోర్ బంజారాలు లంబాడా జాతి అయితే ఉందో ఆ జాతికి సంబంధించినటువంటి జనాభా 8% ఉంది. అదేవిధంగా వేరే కులాలు, వేరే జాతులకు సంబంధించినటువంటి జనాభా 2 నుండి 3% ఉంది. మరి 2 నుండి 3% ఉన్న వారికి సహజంగా తక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. మరి అలాంటి సందర్భంలో వాటిని కూడా బేరీ చేసుకుని ఎక్కువ జనాభా ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉద్యోగాలు ఉన్నాయి, తక్కువ జనాభా శాతం ఉన్న వాళ్ళకి తక్కువ ఉద్యోగాలు వస్తున్నాయి. మరి అలాంటి సందర్భంలో వీటన్నిటిని కూడా వైషమ్యాలుగా పెట్టుకొని వాటిని సైంటిఫిక్గా శాస్త్రీయంగా ఆలోచన చేయకుండా ఏదో నచ్చినట్టుగా దాన్ని చేసుకుంటూ ముందుకెళ్ళడం వల్ల ఇవన్నీ అశాంతి జరుగుతుంది. ఈడొక మరొక నేత కిషన్ జీ ఉన్నారు. చెప్పండి కిషన్ గారు, ప్రధానంగా ఏదైతే ఈ యొక్క లంబాడీలు, ప్రధానంగా ఏదైతే ఆదివాసీలు, ఏదైతే గోండుల మధ్య ఉన్నటువంటి వైమస్యాలని బయట పాలకులు సృష్టిస్తున్నారా, లేదంటే నిజంగానే అన్యాయం జరుగుతుందా, లేదంటే విభజన జరగాల్సిన అవసరం ఉందా? అడవిలో ఆకులు తింటూ అలములు తింటూ అన్నదమ్ముల్లాగా కలిసి ఉన్నటువంటి 2 తెగల మధ్యన పాలకులు, ప్రభుత్వాలే వైషమ్యాన్ని సృష్టించి ఇలా లంబాడీ వర్సెస్ కోయా అనేటటువంటి దానికి తెరలేపినారు. వెంకట్రావు గారు అనేటటువంటి ఆయన ఒక ఎమ్మెల్యే ముఖ్యమంత్రి గారికి తెలియకుండా లేదా ఈ జిల్లా మంత్రులకు తెలియకుండా కోర్టులో కేసేస్తాడు. హైకోర్టు కేసు కొట్టేసిన దాన్ని సుప్రీంకోర్టులోకి పోయినారు. ఇలా సుప్రీంకోర్టు రేపు 9వ తారీఖు నాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక ఇవ్వాలి ఈ తెగల మధ్యన అని చెప్పని కోరింది. వీళ్ళు ఏ రకమైనటువంటి అవకతవకలకు పాల్పడ్డా కూడా 2 తెగల మధ్యన విద్వేషాలను రెచ్చగొట్టడమే కాదు, ఆస్తి నష్టం, ప్రాణ నష్టాలకు తీసుకుపోయేటటువంటి పద్ధతి ఉన్నది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లంబాడీలకు అనుకూలంగా తీర్పు ఇచ్చేటటువంటి విధంగా నివేదికను పంపాలని చెప్పనేది లంబాడా జేఏసీ తరఫున డిమాండ్ చేస్తూ ఖమ్మంలో ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇక్కడనే ఏదో జిల్లా నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? లంబాడీల నుంచి వచ్చేటువంటి డిమాండ్ ఇప్పుడు 33 తెగలు రాజ్యాంగబద్ధంగా ఎస్టీ రిజర్వేషన్లో ఉన్నాయి. ఈనాటిది కాదు లంబాడీలు రిజర్వేషన్లో ఉండబట్టి. మేము 1976 నుంచే ఎస్టీ రిజర్వేషన్లో ఉన్నాము. మరి మా కోయ సోదరులు మా కోయ సోదరులు ఇద్దరు తెల్ల వెంకట్రావు గారు, ఇంకొకరు సోయం బాబురావు గారు. మరి తెల్ల వెంకట్రావు గారు, మీరు ప్రజల యొక్క ఓట్లతో గెలిచినటువంటి ఒక ప్రజాప్రతినిధి. మీరు మీ యొక్క వ్యవహార శైలి ఏ విధంగా ఉండాలి? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, రీజియన్ అండ్ రిలీజియన్ని బట్టి మీరు పని చేయాల్సి ఉంటుంది. మీరు ఒక ప్రజాప్రతినిధి. మరి మీరేం చేస్తున్నారు? ఒక వర్గాన్ని, లంబాడి వర్గాన్ని మీరు ఎస్టీ రిజర్వేషన్ నుంచి తొలగించాలని చెప్పి రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం మీరు ముందుకొచ్చి మీరు సుప్రీంకోర్టు మెట్లెక్కారని చెప్పేసి మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాము. ఏమీ లేదు. సోయం బాబురావు అనేటువంటి వ్యక్తి ఒక ఫార్ములా కనుక్కున్నాడు. ఆయన ఫార్ములా ఏంటి అంటే లంబాడీలకు, కోయలకు మధ్య గొడవ పెడితే ఆయన రాజకీయంగా గెలుస్తాడు, లబ్ధి పొందొచ్చు అని. అదే ఫార్ములాని మిగిలిన కోయ సోదరులకు ఇస్తున్నాడు. ఆయన ఒకటి చెప్పాలి, రేవంత్ రెడ్డికిను సోయం బాబురావుకు మధ్య జరిగినటువంటి చీకటి ఒప్పందం ఏంటో మీరు బహిర్గతం చేయాలి. ఎందుకు అంటే మాకు మినిస్టర్ పదవి రాలేదు. మమ్మల్ని తీసేస్తే మేము 8% అండి, కోయలు 2%. మీకు వచ్చేది ఎంత? దయచేసి కోయ నిరుద్యోగ సోదరులారా మీరు గమనించాలి, మీకు 2%లోనే ఉద్యోగాలు రావు. దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడనే ఏదైతే మరొక నేత ఉన్నారు సార్, ప్రధానంగా కోయల డిమాండ్ న్యాయమైందని భావిస్తున్నారా, లేదంటే ఇది ఒక కుట్రపూరితంగా ఎస్టీ జాబితాల నుంచి తొలగించాలని లంబాడీలని చూస్తున్నారా? ఒకటి, ఈ తెలంగాణ రాష్ట్రంలో 2 వర్గాల మధ్య విభేదాలు సృష్టించి గడవలు జరిగే పరిస్థితి ఉందని చెప్పేసి
తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి లంబాడి బిడ్డలుగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి కోరేది ఒకటే, విన్నవించేది ఒకటే. గత నెల నుంచి మేము ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నాం. ఏమని అంటే, మా కోయ మిత్రులు కాదు మీకు కంప్లైంట్ పెట్టింది లంబాడీలను తీసేయమని చెప్పి. దీని ఎమ్మటి ఎవరో కుట్ర దాగి ఉంది, దీని ఎమ్మటి ఒక రాజకీయ కోణం ఉంది. అదే ఏదైతే కుట్ర ఉందో ఆ కుట్రాన్ని చేజిక్కించండి, దాన్ని మీరు వెలికి తీయండి. ఈ పరిస్థితులు మా వాళ్ళు కోయ మిత్రులు, మా మిత్రులే, లంబాడి మిత్రులు మేమంతా కలిసి ఉంటున్నాం ఈ తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పటికీ వాళ్ళు కూడా రోడ్డెక్కి ఏమి మమ్మల్ని తీయమని చెప్పేసి ఎటువంటి ధర్నాలు కానీ, రాస్తా రోకోలు కానీ, ప్రొటెస్టులు కానీ చేయట్లేదు. వాళ్ళు మా మిత్రులుగానే మేము వాళ్ళని భావిస్తూ ఉన్నాం. కానీ దీని ఎమ్మటి ఎవరైతే ఈ రాజకీయ నాయకులు లబ్ధి పొందాలని చెప్పేసి ఈరోజు లీగల్గా కోర్టులో కేసు పెడతా ఉన్నారో, ఎవరు వాళ్ళతో పెట్టిస్తూ ఉన్నారో వాళ్ళని వెలికి తీయండి. ఈ రెండు వర్గాల మధ్య వైరుధ్యం పెరగకుండా, రానున్న రోజుల్లో అశాంతి ఏర్పడకుండా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి, ఈ పరిస్థితిని చేజిక్కాలని చెప్పేసి కోరుతూ మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, లంబాడి బిడ్డలు, మా కోయ బిడ్డలను మీరు కాపాడాలి, మధ్యవర్తిత్వం ప్రభుత్వం పాటించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఏదైతే లంబాడీలకు సంబంధించినటువంటి కోయల మధ్య ఉన్నటువంటి అశాంతిని కల్పించవద్దు, ఈ రెండు ఒకటే కాబట్టి దీంట్లో ఉన్నటువంటి సమస్య లేదు, మీ ఇద్దరం కలిసి ఉన్నామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి లంబాడ సోదరులు చెప్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో చిర్ర రవి, 99 టీవీ ఖమ్మం. కామారెడ్డి జిల్లాలో